ఇలా చూసారా వంకాయ బజ్జీ కర్రీ. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు ఫ్లేవర్స్ ఆఫ్ హోమ్ మేడ్. ఇవాళ వంకాయ బజ్జీ కర్రీ ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. క్విక్గా, సింపుల్గా, చాలా టేస్టీగా తయారయ్యే కర్రీస్ లిస్ట్లో వంకాయ బజ్జీ కర్రీ కూడా ఒకటి. తయారీ విధానం మొదలెట్టేద్దాం. ముందుగా గ్యాస్ వెలిగించుకుని ఒక ప్యాన్ పెట్టుకుని అందులో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుని వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడెక్కగానే అందులో 1 స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర కాస్త దూరగా వేగగానే అందులో కొన్ని కరివేపాకులు వేసుకోవాలి. ఆ తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి. ఇక్కడ నేను 8 పచ్చిమిరపకాయలు ఇలా కట్ చేసి వేసుకున్నాను. పచ్చిమిర్చి కారాన్ని బట్టి ఎక్కువ తక్కువ చేసుకోండి. అండ్ 3 మీడియం సైజ్ టొమాటోస్ని పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను. 2 మీడియం సైజ్ ఆనియన్స్ని ఇలా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను. ఆ తర్వాత 1/2 కేజీ వంకాయలను తీసుకుని ఇలా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను. ఇక్కడ నేను తెల్ల వంకాయలు వాడుతున్నాను. ఎర్ర వంకాయలు కూడా వాడుకోవచ్చు, అది కూడా చాలా రుచిగా ఉంటుంది. బట్ తెల్ల వంకాయలతో చేస్తే ఈ వంకాయ బజ్జీ కర్రీ చాలా బాగుంటుంది. రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకున్నాను. తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ కారం, కొంచెం చింతపండు. ఇక్కడ నేను చాలా కొద్దిగా చింతపండు వేస్తున్నాను, ఎందుకంటే తర్వాత నేను ఇందులో మామిడికాయ ముక్కలను కూడా యాడ్ చేస్తాను కాబట్టి. మామిడికాయ ముక్కలు అందుబాటులో లేకపోతే చింతపండు ఇక్కడ కొంచెం ఎక్కువగా వేసుకోండి. ఒక నిమ్మకాయ సైజ్, చిన్న నిమ్మకాయ సైజ్ చింతపండు వేసుకుంటే సరిపోతుంది. ఇవన్నీ వేసుకున్న తర్వాత మూత పెట్టి ఒక 3 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించాలి. అంటే ముక్కలు ఒక 50% ఉడికే వరకు కుక్ చేయాలి. తర్వాత మూత తీసి చెక్ చేసుకుందాం. ఈ ముక్కలన్నీ వాటర్ ముందుగానే పోసుకోకుండా ఆయిల్ వేసుకుని ఇలా ఉడికించుకుంటే ఈ ముక్కలకి చాలా టేస్ట్ వస్తుంది. సో ఇప్పుడు ఒకసారి చక్కగా మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు ఇందులో ఒక 5 నుంచి 6 కట్ చేసుకున్న మామిడికాయ ముక్కల్ని వేసుకోవాలి. అనుకున్నాం కదా, మామిడికాయ ముక్కలు అందుబాటులో లేని సమయంలో మనం ఇంతకుముందు చింతపండు యాడ్ చేసుకున్నాం కదా, అది కాస్త పెంచి యాడ్ చేసుకుంటే సరిపోతుంది. బట్ ఈ మామిడికాయలు ఇలా వేసి వేయడం వల్ల ఈ వంకాయ బజ్జీ కర్రీకి చాలా టేస్ట్ వస్తుంది. ఇప్పుడు ఇందులో జస్ట్ కొంచెం వాటర్ని యాడ్ చేసుకుందాం. ఎక్కువ వాటర్ యాడ్ చేయొద్దు, ఎందుకంటే ఇది ఎక్కువసేపు ఉడికించాల్సిన అవసరం లేదు. కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇందులో కొన్ని కరివేపాకులు కూడా వేసుకుని మూత పెట్టుకుని మీడియం ఫ్లేమ్లో ఒక 4 నిమిషాల పాటు ఉడికించుకుందాం. 4 నిమిషాల తర్వాత మూత తీసి చెక్ చేసుకుందాం. ఇలా చూసారా, ముక్కలన్నీ చక్కగా ఉడికినాయి. అండ్ కర్రీ కూడా ఎంత కలర్ఫుల్గా ఉంది కదా. ఒకసారి వీటన్నిటిని చక్కగా మిక్స్ చేసుకుందాం. సో ఇక్కడ ముక్కలన్నీ చక్కగా ఉడికిపోయాయి కదా. ఇప్పుడు ఫ్లేమ్ని ఆఫ్ చేసుకుని దీన్ని కాస్త పక్కన పెట్టుకుందాం. చల్లారిన తర్వాత దీన్ని మెత్తగా రుబ్బుకుందాం, అంటే మెదుపుకుందాం. కాసేపు పక్కన పెట్టిన తర్వాత వేడి కాస్త చల్లారింది. సో ఇప్పుడు దీన్ని కొంచెం మెదుపుకుందాం. మెదుపుకోవడానికి ఇక్కడ నేను పప్పు గుత్తి వాడుతున్నాను. ఇలాంటి ఒక పప్పు గుత్తి తీసుకుని ఒక 70% మెదుపుకుందాం. పూర్తిగా మరీ ఎక్కువ పేస్ట్లా చేయాల్సిన అవసరం లేదు. వీటిలో కూరగాయలు అక్కడక్కడ కనపడుతూ ఉంటేనే బాగుంటుంది. ఇలా పప్పు గుత్తి అందుబాటులో లేకపోతే గరిటెతో కూడా దీన్ని మెదుపుకోవచ్చు, ఎందుకంటే మనం చాలా పేస్ట్లా మెదపాల్సిన అవసరం లేదు కాబట్టి గరిటె యూస్ చేసి కూడా దీన్ని మెదుపుకోవచ్చు. ఇక్కడ నేను ఒక 70% వరకు మాత్రమే మెదిపాను. మీకు ఇష్టపడితే, మీకు ఇష్టం అనుకుంటే ఇంకా కాస్త మెదపొచ్చు, అప్పుడు కూడా బాగుంటుంది. ఈ వంకాయ బజ్జీ కర్రీ రెడీ అయిన తర్వాత వేడి వేడి అన్నంలో కాస్త నెయ్యి వేసుకుని ఈ వంకాయ కర్రీ కూర వేసుకుని తింటే చాలా రుచిగా ఉంటుంది, చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇలా 70% వరకు మెదుపుకున్న తర్వాత దీన్ని కాస్త పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు దీనికి పోపు పెట్టుకుందాం. ఒక చిన్న పాన్ పెట్టుకుని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత అందులో 1/2 టీ స్పూన్ ఆవాలు వేసుకోవాలి. ఆవాలు చిటపట్లాడిన తర్వాత అందులో 1 టీ స్పూన్ శనగపప్పు, 1 టీ స్పూన్ మినప్పప్పు, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్న కొన్ని ఉల్లిపాయలు వేసుకోవాలి. ఆ తర్వాత 3 నుంచి 4 ఎండుమిర్చి వేసుకోవాలి. తర్వాత పొట్టు తీయకుండా పొట్టుతో పాటు కచ్చాపచ్చాగా దంచుకున్న 5 వెల్లుల్లి రెబ్బలు,
ఆ తర్వాత కొన్ని కరివేపాకులు వేసుకుని వీటిని దోరగా వేయించుకోవాలి. ఇవన్నీ దోరగా వేగిన తర్వాత ఇప్పుడు ఈ పోపు తీసుకువెళ్ళి మనం రెడీ చేసి పెట్టుకున్న కర్రీకి యాడ్ చేసుకోవాలి. ఎంత మంచి సువాసన వస్తుందో, చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. అంతే అండి, ఎంతో రుచిగా ఉండే మన వంకాయ బజ్జీ కర్రీ, వంకాయ బజ్జీ కూర రెడీ అయిపోయింది. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. లైక్తో పాటు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు అందుతుంది. ఇంకొక ఈజీ అండ్ టేస్టీ రెసిపీతో మీ ముందుంటాను. అంతవరకు ఉంటాను మరి.